హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను. ఇప్పుడు మనము జాతక కథ ఒడ్డు చేరిన కోతి అనే కథను విందాం. దండకారణ్యం ప్రాంతంలో ఒక కోతి ఉంది. ఆ కోతి నది ఒడ్డున నివసిస్తోంది. ఒకసారి ఆ కోతి నది అవతల ఉన్న అరణ్యంలోకి వెళ్ళిపోవాలి అనుకుంది. కానీ ఎలా? నది నిండుగా ప్రవహిస్తోంది. దిగిపోదామా అనుకుంటే నది నిండా ముసళ్ళున్నాయి. దానికి ఏమి తోచక అటు ఇటు చూస్తుండగా ఒడ్డునే తనను చూస్తూ నీటిపై తేలి ఉన్న ఒక ముసలి కనిపించింది. ఆ ముసలిని చూడగానే కోతికి ఒక ఉపాయం తోచింది. మిత్రమా, అంతా క్షేమమేనా అని ముసలిని కుశల ప్రశ్నలు వేసింది. ఆహా అన్నది ముసలి తోక జాడించుకుంటూ. మీ కుటుంబంలో అందరూ క్షేమమేనా? ఎలా అయినా నా కుటుంబం అంత పెద్దది కాదనుకుంటాను నీ కుటుంబం. మేము 100 మందిమి అన్నది కోతి. మేము అంతకంటే ఎక్కువే అన్నది ముసలి గర్వంగా. అబ్బే ఉండరు అన్నది కోతి. ఉండరు? చూడు, నువ్వే చూడు అంటూ ఆ ముసలి తన కూతుళ్లను, కొడుకులను, కోడళ్లను, అల్లుళ్లను, మనుమలను, ముది మనవలను అందరినీ పిలిచింది. వెంటనే అవన్నీ వచ్చి నదికి అడ్డంగా నీటి మీద తేలియాడుతూ వరుసగా పడుకున్నాయి. 1, 2, 3 అంటూ కోతి పెద్దగా లెక్క పెడుతున్న దానిలా అన్నింటినీ దాటుకుంటూ అవతలి ఒడ్డుకు చేరి వెళ్ళిపోయింది. తెలివితేటలతో గడిచి గట్టెక్కాలి అని అంటారు. ఎందుకే